అందరికీ నమస్తే ఫ్రెండ్. ఈరోజు అయితే ఒక బెస్ట్ ఐపీఓ గురించి మీతో డిస్కస్ చేయడానికి అయితే వచ్చా అనమాట. ఆ ఐపీఓ నేమ్ వచ్చి మిల్కీ మిస్ట్ అనమాట. ఈ ఐపీఓ వచ్చేసి వీళ్ళు నార్మల్‌గా వీళ్ళ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు మిల్క్‌ని యూజ్ చేసి మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉంటారు. పన్నీరు, బటరు, ఘీ, కర్డ్ అదేవిధంగా ఫ్రోజన్ ఫుడ్స్, డెజర్ట్స్ కైండ్ ఆఫ్ మిల్క్ డెజర్ట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేది తయారు చేస్తా ఉంటారు. వీళ్ళు ప్రజెంట్ ఈ మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లే ఆల్మోస్ట్ 10,000 క్రోర్స్ పైనే మార్కెట్ క్యాపిటల్ ఉన్నది. ఈ కంపెనీ వచ్చేసి 55 ఏకర్స్‌లో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉన్నది. తమిళనాడు ఈరోడ్‌లో. ఆల్మోస్ట్ 32 చిల్లింగ్ స్టేషన్స్ అనేటివి ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ రిఫ్రిజిరేటెడ్ ట్రక్స్ అనేటివి ఉన్నాయన్నమాట. వీళ్ళు ఒక పర్ డేకి 1 మిలియన్ లీటర్స్ మిల్క్‌ని యూజ్ చేసి ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తా ఉంటారు. ప్రెజెంట్ వీళ్ళొచ్చేసి 1,400 క్రోర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 500 క్రోర్స్ అనేది అప్పులు పే చేయడం కోసం యూజ్ చేస్తా ఉన్నారు. 470 క్రోర్స్ వచ్చేసి వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తా ఉన్నారు. 155 క్రోర్స్ వచ్చి కోల్డ్ చైన్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తా ఉన్నారు. వీళ్ళ యొక్క పాజిటివ్స్ గురించి, ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2026లో 3,100 క్రోర్స్ అనేది రెవెన్యూ అనేది జనరేట్ చేశారు. 33% రెవెన్యూ జనరేట్ చేశారు. ప్యాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 127 క్రోర్స్ అనేది ప్యాట్ అనేది జనరేట్ చేశారు 2026లో. 2025లో 27 క్రోర్స్ ఉన్నటువంటి ప్యాట్ 2026కి 127 క్రోర్స్ అనేది జనరేట్ చేశారు. అదేవిధంగా వీళ్ళ రిస్కుల గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువ కస్టమర్ కాన్సన్ట్రేషను సౌత్ ఇండియాలోనే మాటలే ఉన్నది. నార్త్ ఇండియాలో అంత పెద్దగా లేదనమాట. కమింగ్ టు సెకండ్ రిస్క్ వచ్చేసి ఇది మిల్క్ రిలేటెడ్ కర్డ్ ఇలాంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కాబట్టి క్లైమేట్ వేరీ అయినప్పుడు వీళ్ళ యొక్క రెవెన్యూలో, సేల్స్‌లో కొంచెం ఇంక్రీజ్, డిక్రీజ్ అనేది ఉంటది. అది ఒక రిస్క్‌గా మనం చూడొచ్చు. అదేవిధంగా ప్యాట్ వాలటాలిటీ అనమాట. ప్యాట్ వాలటాలిటీ ఎలా అంటే 2025లో వీళ్ళొచ్చేసి 28 క్రోర్స్ జనరేట్ చేసినోళ్ళు 2026కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 127 క్రోర్స్ అనే ప్యాట్ జనరేట్ విచ్ ఈస్ మ్యాసివ్ అనమాట. దీన్ని అలాగే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటా పోతే నో ప్రాబ్లమ్. మెయింటైన్ చేయకుండా పోతే మనం ఒక రిస్క్‌గా చూడొచ్చనమాట. పెరిగినా, తగ్గినా గానీ. ఈ కంపెనీ ఐపీఓ వచ్చేసి ఆగస్ట్ 11 ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ 13 క్లోజ్ అవుతుంది. ఆగస్ట్ 18 లిస్ట్ అవుతుందనమాట. ప్రజెంట్ ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి ఆల్మోస్ట్ 23% ఆఫ్ ది షేర్ ప్రైస్ ఉన్నది. మంచి లిస్టింగ్ గెయిన్ చేసుకోవచ్చు. ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ కాబట్టి పాలు లేకుండా ఈ రోజుల్లో ఏ ఇంట్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ పాలు లేకుండా అన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయట్లేదు. అన్నిట్లో పాలు ఉన్నాయి కాబట్టి మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ లాంగ్ టర్మ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు గనక 1 ఆర్ 2 లాట్స్ తగిలితే ఒకటి లిస్టింగ్ గెయిన్స్ కోసం యూజ్ చేయండి. ఒక లాట్ వచ్చేసి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ అనమాట. మల్టిపుల్ ప్యాన్ ఐడి అప్లై చేయండి. థ్యాంక్ యూ.